సెకండ్ ఇంటర్మీడియట్స్ పోయిన నెల మార్చి 27వ తారీఖు నాడు 4 ఫేజెస్లో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ కింద లేడీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టాను. సెకండ్ ఫేజ్ కింద అందరూ అథ్లెటిక్స్ లేడీస్ జెంట్స్ అథ్లెటిక్స్ పెట్టాను. థర్డ్ ఫేజ్లో బాయ్స్కి గేమ్స్ ఒక ఫుట్బాల్ క్రికెట్ తప్ప మిగతా గేమ్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఇవాళ ఫోర్త్ ఫేజ్ క్రికెట్ మ్యాచ్ కూడా క్లోజ్ అయిందండి. సో 1 మంత్ నుంచి ప్రోగ్రామ్ నడుస్తుంది. దీంట్లో మోర్ దాన్ 4,000 స్టూడెంట్స్ 63 మెడికల్ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ జరిగింది. సో వాళ్ళందరికీ అకామిడేషన్ ఫుడ్ కూడా ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ తరఫున కేఎంసీలను వేరే చోట్ల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు 26 గేమ్స్ మొత్తము ఆడటం జరిగింది. సో దీంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ కాకతీయ మెడికల్ కాలేజ్కి వచ్చింది. ఈరోజు జరిగిన క్రికెట్ మ్యాచ్లో గాంధీ వాళ్ళు గెలిచారు. సో ఈ రకంగా ప్రతి సంవత్సరం వీసీ గారిని చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా కొన్ని మెడికల్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా లేరు. ఫిజికల్ డైరెక్టర్ని అపాయింట్మెంట్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసి ఇంకా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ స్టడీస్లోనే కాకుండా ఈ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెక్క ప్రకారం కూడా స్పోర్ట్స్ యోగా కూడా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారు. సో ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేసినందుకు వీసీ గారికి, తర్వాత రిజిస్ట్రార్ సంజయ్ మేడం గారికి, సెక్రటరీ బోర్డ్ స్పోర్ట్స్ రామ్కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కాలేజీ నారాయణ యూనివర్సిటీ నుంచి ఈ సంవత్సరము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ కండక్ట్ చేశాను. నేను సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్స్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ. వీసీ గారు రిజిస్టర్ గారు పర్మిషన్ వల్ల ఇది సర్చ్ చేయగలను. గత 6-7 ఇయర్స్ నుంచి కోవిడ్ వాళ్ళు చాలా కారణం వల్ల పనిచేస్తుంది. ఈసారి దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ అగైన్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఈ ఈవెంట్లో 82 కాలేజెస్ ఆఫ్ ద కేఎన్ఆర్ యూజెస్ పాల్గొన్నాయి. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాము. దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్ ది క్రికెట్ టోర్నమెంట్ ఈజ్ ఫైనల్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద ఈవెంట్. ఇలానే కార్యక్రమాలు చాలా ఈ కార్యక్రమం చేయడం కోసం కేఎంసీ ప్రిన్సిపల్ గారు గ్రౌండ్ ఇవ్వడం వల్ల ఇది చాలా కంఫర్టబుల్గా చేయగలిగాము. సో కేఎస్ ప్రిన్సిపల్ గారికి, మరి పర్మిషన్ ఇచ్చిన వైస్ ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ గారికి, ధన్యవాదాలు. ఈ ఈవెంట్ వల్ల చాలామంది స్టూడెంట్స్ చాలా కంఫర్టబుల్గా వాళ్ళ యొక్క ఎంతూజియాజంని, వాళ్ళ కుతూహలాన్ని చాలా ఎక్స్ప్రెస్ చేశారు. ఈ గేమ్స్ మేము లేకపోవడం వల్ల మా స్టూడెంట్స్ మధ్యలో చాలా నిర్లిప్తత ఉండేది. ఆ నిర్లిప్తత పోయి ఈసారి చాలా ఎంజాయ్ చేశాము. మేము మా యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇది పాల్గొనడం వల్ల మాకు చాలా కంఫర్టబుల్ వచ్చింది. చాలా మంది పిల్లలు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది కాల్ చేశారు. ఇలానే ఎవ్రీ టైం కండక్ట్ చేయండి, చాలా ప్రోత్సహించారు. But 3 cheers to all the students who have participated, not only the winners. So, hats off to their spirits. They have proved that they are talented and incredible in multiple disciplines, not only in studies. And this intermediate sports had given them a very good platform to interact with various medical colleges, and not only medical colleges, paramedical colleges, exchange their ideas, and also the spirits, unwavered spirits are very much appreciable. So with the same enthusiasm, you have to now go back to your studies, as sir said, and excel in studies too. And for the university to conduct these, first it was a proposal from the Secretary Sports Board. So sir needs a big round of applause. It all started with the initiative from the Secretary writing a letter to the university and fixing the venue for most of the sports as KMC. A great round of applause for the principal, sir. And it is the Vice Chancellor, sir, who has been very generous and kind to agree to permit you to play these sports and also for the allotments of the funds. So,
all the physical directors and our ex-physical director Prabhakar Reddy sir also needs a great appreciation for this. And I'm also glad that, as sir said, the whole event was very smoothly run. No misfortunes or anything, accidents have happened, and I'm glad that, like principal sir, we would have all become very dull if something has happened. So you all go home with high spirits, with the adrenaline rush and the endorphins released. I think you will put all your energy into studies and excel. Wishing you all the best. Thank